నెయ్యిలో జంతువుల కొవ్వు గాని, గొడ్డు మాంసం కొవ్వులు గాని, పంది కొవ్వు గాని, చేప నూనె గాని ఇటువంటివి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. ఇక్కడ కూడా కల్తీ అనేది లేదు. ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లడ్డూకి ఉపయోగించే నెయ్యికి సంబంధించి ఎలాంటి కల్తీ జరగలేదు. ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. నాటకం ఈ లడ్డూలో కల్తీ జరిగింది అబద్ధం అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. మాట అనేటప్పుడు 1-10 చెక్ చేసుకుని మాట్లాడాలి. ఆ ఐసీఐఆర్ రిపోర్టు ప్రకారం ఏ రకమైనటువంటి ఏమి కలవలేదు, ఇది అబద్ధం. ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. ఎటువంటి జంతు కొవ్వు కల్తీ లేదని ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. They made a derogative and demeaning statement that Tirupati Laddu was made with animal fat. The ghee which is used for the preparation is mixed with beef tallow and pig fat and fish oil. And now the truth got exposed. NDDB report clearly mentions that there was no animal fat used for the preparation of laddus. ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. అసలు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అని చెప్పి మాట్లాడి ఏ ఆధారం ఉందని మీరు మాట్లాడారు? ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. శాస్త్రీయంగా పరిశోధించి ఎలాంటి జంతువుల కొవ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి హయాంలో లడ్డూల తయారీలో కలవలేదు. ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. కల్తీ ఉందని నిరూపించలేకపోయారు. లడ్డూ ప్రసాదాన్ని ఎక్కడా కూడా లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిపోయింది. ఈ పాపంతా జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. అసలు యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే లేదు అందులో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి తాలూకా ప్రమేయం అందులో లేదు అని చెప్పి చార్జ్ షీట్. ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated. ఆ ఒక ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పని ఒక అబద్ధం ప్రచారం చేశారు. ఇది కల్తీ జరిగింది. Yes, I agree that ghee is adulterated.